అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే పెరుమాళ్ళపాడులో ఉన్న ఈ గుడి టూర్. కల్కి మూవీ చూసిన వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఏంటా అని. అశ్వత్థామ లోపల ధ్యానం చేసుకుంటూ ఉంటాడు కదా ఒక గుడిలో, ఆ సంకేతం తీసుకొని వస్తాడు కదా ఒక చిన్న బాబు, పడిపోతాడు దీని లోపలికి. ఆ గుడి అన్నమాట శిథిలం అయిపోయింది చూడండి. మనం గోపురానికి దగ్గరలో ఉన్నాం అంటే దీని కింద ఎంత బేస్ ఉంది, ఈ ఇసుక దిబ్బలు ఎంత వరకు వచ్చేసాయో మనం అర్థం చేసుకోవాలి. కానీ సినిమాలో చూపించినట్టు లోపల అంత పెద్ద స్పేస్ అయితే లేదు, కొంచెం నార్మల్గా గుడి ఎలా ఉంటుందో అంతే ఉంది. ఇది నెల్లూరు జిల్లాలో పెరుమాళ్ళపాడు అనే గ్రామంలో ఉందన్నమాట. చుట్టుపక్కల ఊరు కూడా కొంచెం తక్కువే ఉంది. దీన్ని కట్టించింది వచ్చి పరశురాముడు అని చెప్తారు. పరశురాముడు యాక్చువల్గా 101 శివాలయాలు కట్టించాడు, దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇప్పటికే చాలా మంది యూట్యూబర్స్ ఇక్కడికి వచ్చి మొత్తం టూర్ వీడియో అంతా పెట్టేశారు, చాలా మంది యూట్యూబర్స్. సో నేను చూపించేది ఏం లేదు కొత్తగా, కాకపోతే నాకే చూడాలనిపించి నేను ఇక్కడికి వచ్చాను. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను లోపలికి వెళ్ళాను కానీ వీడియో తీయలేదు. లోపల శివలింగం అయితే అట్లాగే ఉంది. శివలింగంతో పాటు చాలా గబ్బలాలు కూడా ఉన్నాయి లోపల. ఇది మా నెల్లూరులోనే ఉంది, దగ్గరలోనే ఉంది అనగానే చూడాలి అని వచ్చి చూశాను, అంతకంటే ఏం లేదు. కానీ నేనైతే లోపల ఎగ్జాక్ట్గా సినిమాలో ఎలా చూపించారో అలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ అలా శివాలయం చుట్టుపక్కల ఏదో నది ఉండడం వల్ల అది వచ్చి పొంగిపోయి ఇసుకతో మొత్తం కూరుకోబోయింది అనమాట. మరంతా ఇవాళ మన మినీ వ్లాగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.